హలో ఎవరీవన్, వెల్కమ్ టు కేవల్ఎన్ఎస్. దిస్ ఇస్ శ్రీనాథ్. ఇప్పుడు మనం విండోస్ సిస్టమ్ షార్ట్ కట్ కీస్ ఏంటి, అవి ఎలా వాడాలో చూద్దామండి. ఈ షార్ట్ కట్ కీస్ ఉపయోగించుకొని మనం సిస్టమ్ని కొంచెం ఫాస్ట్గా ఉపయోగించవచ్చు. ఈ బేసిక్ షార్ట్ కట్ కీస్ అనేవి చాలా అవసరం అండి. ఇప్పుడు మనం 6 టైప్ ఆఫ్ కేటగిరీ షార్ట్ కట్స్ చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి జనరల్ షార్ట్ కట్ కీస్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి షిఫ్ట్ ప్లస్ డౌన్ అరో. అంటే ఒక టెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేయాలి అనేది ఈ షార్ట్ కట్ కి మనం షిఫ్ట్ ప్రెస్ చేసి డౌన్ ఆరో కానీ అప్ ఆరో క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. నేను అప్ ఆరో క్లిక్ చేస్తున్నాను కాబట్టి నాకు లైన్ బై లైన్ సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు డౌన్ ఆరో క్లిక్ చేయాలనుకున్నప్పుడు కర్సర్ అనేది ఈ ఎడ్జ్ని కాకుండా కొంచెం పైన ఉండితే చూసుకోండి. నేను పైన పెట్టేసి షిఫ్ట్ ప్లస్ డౌన్ ఆరో క్లిక్ చేస్తాను, నాకు డౌన్ సెలెక్ట్ అవుతుంది. కానీ మీకు లెఫ్ట్ ఎక్క రైట్ ఎక్క కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు అండి. నేను కర్సర్ ఇక్కడ మిడిల్లో పెట్టాను కదా, ఇప్పుడు షిఫ్ట్ ప్లస్ రైట్ ఆరో క్లిక్ చేస్తే మాకు ఒక్కొక్క లెటర్ అనేది సెలెక్ట్ అవుతూ ఉంది. ఒక లెఫ్ట్ ఆరో క్లిక్ చేస్తే మనకు అవుతుంది. అలా మనకి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్కి వచ్చేసి కంట్రోల్ ప్లస్ సి అంటే కాపీ అండి. కాపీ చేయాలంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసి పెట్టాలి. అంటే సెలెక్ట్ చేయండి. ఫస్ట్ సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు కంట్రోల్ ప్లస్ సి క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ అనేది కాపీ అయిపోయింది. నెక్స్ట్ కీ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఎక్స్ అండి. కంట్రోల్ ప్లస్ ఎక్స్ అంటే మనకు కట్ చేయడం. అంటే ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సెలెక్ట్ చేశాను కదా, దీన్ని ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఎక్స్ క్లిక్ చేస్తే మనకు రిమూవ్ అవుతుంది. దీన్ని మనకు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. కట్ చేశాను కదా, ఇప్పుడు ఇంకో చోట నీకు పేస్ట్ చేసి చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దాన్ని పేస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కంట్రోల్ ప్లస్ వి క్లిక్ చేస్తే మనకు ఆ టెక్స్ట్ అక్కడ కట్ అయిపోయి ఇక్కడ పేస్ట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ వి దీనికి షార్ట్ కట్ కీ అనేది. ఓకే, నెక్స్ట్ కీ వచ్చేసి కంట్రోల్ ప్లస్ జెడ్ అండి. కంట్రోల్ ప్లస్ జెడ్ అంటే మనకు టైప్ చేసింది రిమూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ని టైప్ చేసి చూపిస్తాను. నేను కొంచెం టైప్ చేశాను కదా, ఇప్పుడు కంట్రోల్ ప్లస్ జెడ్ క్లిక్ చేస్తే మీకు ప్రెసెంట్ ఇన్స్టెంట్గా టైప్ చేసింది రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ మీకు అది రావాలంటే ఇంకొక కీ వాడాల్సి ఉంటుంది. దానికి కంట్రోల్ ప్లస్ వై క్లిక్ చేయండి, మళ్ళీ టెక్స్ట్ వచ్చేస్తుంది. చూసారా, వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కీ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఏ అండి. కంట్రోల్ ప్లస్ ఏ అంటే టెక్స్ట్ మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేసుకోవడానికి. అంటే షిఫ్ట్ పట్టుకొని మనం పైకి క్లిక్ చేస్తూ ఉంటే, అంటే అప్ ఆరో క్లిక్ చేస్తే వర్డ్ టు వర్డ్ ఆర్ లైన్ టు బై లైన్ నాకు సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా మనకు టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ ఏ క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. చూసారా, టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. మనం దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, అలాగేం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కి వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఎస్ అండి, అంటే సేవ్ చేసుకోవడం. ఇప్పుడు నేను ఇక్కడ వర్డ్లో టెక్స్ట్ని మోడిఫై చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలంటే సింపుల్గా కంట్రోల్ ప్లస్ ఎస్ క్లిక్ చేస్తే మనకు ఇవ్వండి సేవ్ ది ఫైల్ అని ఓపెన్ అవుతుంది. మనం సేవ్ క్లిక్ చేసి సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఫైల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను టైటిల్ అని పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ కీ వచ్చేసి కంట్రోల్ ప్లస్ పి అండి. కంట్రోల్ ప్లస్ పి అంటే మనకు ప్రింట్ అవుతుంది. చూపిస్తాను. సరే, కంట్రోల్ ప్లస్ పి నొక్కారు మనకు ప్రింట్ ఆప్షన్ వచ్చేసింది. ఇలా మనకు ప్రింట్ ఎలా తీయాలి అనేది మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ 2 కాపీస్ కావాలి మనకంటే ఒక పేజ్ ఉంది కూడా ఒక కాపీ అని వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ కీ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఎఫ్ అండి. మన బ్యాక్ వచ్చేద్దాం. కంట్రోల్ ప్లస్ ఎఫ్. కంట్రోల్ ప్లస్ ఎఫ్ అనేది మనకు ఏదైనా వర్డ్స్ని సెర్చ్ చేసుకోవడం కోసం నీకు చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కామన్గా ఉండే చూస్తాను. అంటే దా అనేది ఎక్కువ చోట పడతారు కదా, నేను దా అని చూస్తాను. ఇవన్నీ దా, ఈ దా అనేది ఎక్కువగా కొన్ని బట్టి చూపించినట్టు ఎక్కడ మనకు మనకు కనపడుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని తీసేద్దాం. నెక్స్ట్ కి వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఎన్ అండి. అంటే న్యూ విండోస్ కానీ న్యూ డాక్యుమెంట్ కానీ మనం ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఎన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూసారా, అంటే ఆ డాక్యుమెంట్ రిమూవ్ అయిపోయి మనకు న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. అంటే మనకు 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. చూపిస్తాను. ఇదిగోండి, ఇది మన ప్రీవియస్ డాక్యుమెంట్, ఇది న్యూ డాక్యుమెంట్. ఇలా మనకు న్యూ డాక్యుమెంట్ కావాలంటే కంట్రోల్ ప్లస్ ఎన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఓ. కంట్రోల్ ప్లస్ ఓ అంటే
ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేయడం అండి. ప్లస్ క్లిక్ చేస్తే మనకు ఇది ఫైల్స్లోకి వచ్చేస్తుంది. మనకి ఏ ఫైల్ కంటే ఆ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి Ctrl+W అండి. అంటే ఈ పేజ్ మనకు ప్రెజెంట్ క్లోజ్ అయిపోతుంది. చూసారా, ఇందాక మనం ఓపెన్ చేసిన న్యూ పేజ్ అనేది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ప్రీవియస్ పేజ్ ఉంది, ఇది కూడా క్లోజ్ అవ్వాలంటే మనకు Ctrl+W క్లిక్ చేస్తే, అంటే దీంట్లో టెక్స్ట్ ఉంది కాబట్టి మనకు సేవ్ చేయమని అడుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం జనరల్ షార్ట్ కట్ కీస్ చూసాం కదా. ఇప్పుడు విండోస్ అండ్ సిస్టమ్ షార్ట్ కట్ కీస్ చూద్దాం. ఫస్ట్ కీ వచ్చేసి Alt+Tab అండి. అంటే ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ షిఫ్ట్ అవ్వాలంటే మనకు ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ Alt+Tab చేస్తాను. నాకు చూడండి, ఒక అప్లికేషన్ ఇంకొక అప్లికేషన్ షిఫ్ట్ అవుతా ఉంది. మనకి ఏ అప్లికేషన్ కంటే అప్లికేషన్ ఓపెన్ చేసుకోవచ్చు ఇలా. నెక్స్ట్ కీ వచ్చేసి Alt+F4 అండి. Alt+F4 ఇది షెడ్యూల్కి వాడతారండి. మన షెడ్యూల్నే కాదు, మనకి ఇది క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ మనకు డిస్ప్లే అవుతుంటాయి. అంటే స్లిప్ పెట్టడం కానీ, రీస్టార్ట్ అవ్వడం కానీ, సైన్ అవుట్ అవ్వడం కానీ, స్విఫ్ట్ యూజర్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని మనం ఓకే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను క్లిక్ చేయట్లేదండి, ఎందుకంటే షట్ డౌన్ అయిపోద్ది సిస్టమ్. నెక్స్ట్ కి వచ్చేసి Windows+D అండి. అంటే ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత, ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఓపెన్ చేశానంటే నోట్ప్యాడ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇన్స్టెంట్గా క్లోజ్ చేయాలంటే, అంటే పూర్తిగా క్లోజ్ చేయకుండా కంప్లీట్గా కింద కనపడుతున్న స్క్రోల్ బార్లోకి రావాలంటే Windows+D క్లిక్ చేస్తే మీకు ఇది క్లోజ్ అయిపోయి కింద కనపడుతుంది కదా, మనకు ఇక్కడ కింద కనుక వచ్చేస్తుంది. అంటే అది కంప్లీట్ క్లోజ్ అవ్వదు, కిందనే మనకు కనపడుతుంది. నెక్స్ట్ కి వచ్చేసి Windows+E అండి. Windows+E క్లిక్ చేస్తే మనకు ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతుంటాయి. ఇక్కడ ఫైల్స్ ఓపెన్ అవ్వాలంటే మనకు Windows+E క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కీ వచ్చేసి Windows+L అండి. Windows+L క్లిక్ చేస్తే మనకు సిస్టమ్ అనేది లాక్ అయిపోతుంది. బట్ నేను అది క్లిక్ చేయట్లేదు, నాకు సిస్టమ్ లాక్ అయిపోతుంది కాబట్టి. Windows+R అండి. నా నెక్స్ట్ కీ వచ్చేసి Windows+R క్లిక్ చేస్తే మనకు రన్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ విండోస్ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మనం దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ కీ వచ్చేసి Windows+S అండి. అంటే సర్చ్ బార్ ఓపెన్ అయ్యేటప్పుడు మనకు ఈ కీ వాడతాం. Windows+S క్లిక్ చేస్తే మనకు చూడండి డైరెక్ట్గా సర్చ్ బార్లోకి వచ్చేస్తుంది ఇలా. నెక్స్ట్ కీ వచ్చేసి Windows+I అండి. Windows+I అంటే ఓపెన్ సెట్టింగ్స్ డైరెక్ట్ మనం ఓపెన్ చేసుకోవడం కోసం Windows+I అనేది సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ కీ వచ్చేసి Windows+A అండి. Windows+A క్లిక్ చేస్తే మనకు ఇక్కడ యాక్షన్ సెంటర్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు వైఫై, బ్లూటూత్, ఇలా ఎనర్జీ సేవర్ అనే ఆప్షన్స్ అనేవి కనపడుతుంటాయి. నెక్స్ట్ కీ వచ్చేసి Windows+Tab అండి. Windows+Tab క్లిక్ చేస్తే మనకు రీసెంట్గా ఓపెన్ చేసిన ట్యాబ్స్ అన్ని మనకు డిస్ప్లే అవుతాయి. మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కీ వచ్చేసి Windows+Ctrl+D అంటే ఒక న్యూ వర్చువల్ డెస్క్టాప్ మనం క్రియేట్ చేయడం కోసం ఇది వాడతాము. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఒక డెస్క్టాప్ వాడుతున్నాం కదా, ఇంకో డెస్క్టాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. Windows+Ctrl+D క్లిక్ చేసి న్యూ డెస్క్టాప్ ఓపెన్ అవుతుంది. ఇదిగో డెస్క్టాప్ 2, డెస్క్టాప్ 1 అని మనకు అలా రెండు, అంటే ఒకే సిస్టమ్ రెండింటిగా వాడుకోవడం కోసం ఇలా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ కీ వచ్చేసి Windows+Ctrl+Left arrow, రైట్ arrow అంటే వర్చువల్ డెస్క్టాప్ మనం రెండు ఉన్నాయి కదండి, ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ అవ్వాలంటే మనం ఈ కీ ఉపయోగిస్తాం. నేను చూపిస్తాను ఇప్పుడు షిఫ్ట్ అయ్యి. Windows+Ctrl+రైట్ arrow క్లిక్ చేస్తున్నాను. అంటే నాకు 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి రైట్ arrow క్లిక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మీకు ప్రీవియస్ ఓపెన్ అవ్వాలంటే లెఫ్ట్లో ఉంది కాబట్టి మనకు Windows+Ctrl+Left arrow క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ప్రీవియస్కి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కీ వచ్చేసి మనకు Windows+Ctrl+F4 అండి. అంటే మనకు రెండు డెస్క్టాప్ ఉన్నాయి కదా, ఒక డెస్క్టాప్ క్లోజ్ చేయాలంటే ఈ కీ వాడతాం. ఇప్పుడు Windows+Ctrl+F4 క్లిక్ చేస్తే మనకు ఒక డెస్క్టాప్ క్లోజ్ అయిపోయింది. మనకు మీకు చూపిస్తాను చూడండి.
చూసారా, ఒక డెస్క్టాప్ ఉంది మనకి, 2 లేవు. ఇలా క్లోజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైల్ ఎక్స్ప్లోజర్ షార్ట్ కట్ కీస్ అండి. మీరు ఎక్కడ దాకా వీడియో చూసారంటే మీకు వీడియో అర్థమవుతుంది నేను అర్థం. ఇప్పుడు మన ఛానల్ మీరు ఫస్ట్ విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే మీరు చేసే వీడియో లైక్ అనేది మాకు మోటివేషన్ ఉంటుంది, మనకు ఇంకా ఎక్కువ వీడియోలు చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి మనకు Ctrl+Shift+N అండి. అంటే మన ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఈ షార్ట్ కట్ కీస్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు Ctrl+Shift+N క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. చూసారా, న్యూ ఫోల్డర్ ఓపెన్ అయింది. ఇలా మనకు న్యూ ఫోల్డర్ ఓపెన్ అవ్వాలంటే ఈ షార్ట్ కట్ కీ ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి Alt+Enter. అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని మనకు Alt+Enter క్లిక్ చేస్తే మనకు దాని యొక్క ప్రాపర్టీస్ అని డిస్ప్లే అవుతాయి. అంటే ఆ లొకేషన్ కానీ సైజ్, దాంట్లో ఎంత సైజ్ ఉంది అని మొత్తం మనకు డిస్ప్లే అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి F2 అండి. అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని మనం F2 క్లిక్ చేస్తే మనకు దాని నేమ్ చేంజ్ చేయడానికి ఓకే ఆప్షన్ ఉంటుంది. దాని నేమ్ చేంజ్ చేసి చూపిస్తాను. చూసారా, దీని నేమ్ చేంజ్ అయిపోయింది. ఇలా మన నేమ్ చేంజ్ చేయాలంటే F2 క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్కి వచ్చేసి F5 అండి. F5 అంటే మనకు రిఫ్రెష్ ద కరెంట్ విండోస్ అండి. అంటే F5 క్లిక్ చేస్తే మనకు కరెంట్ విండోస్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. చూసారా, రిఫ్రెష్ అవుతూ ఉన్నాయి. అలా రిఫ్రెష్ అవ్వాలంటే F5 క్లిక్ చేస్తే మనకు మొత్తం సిస్టమ్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఒకసారి మనకు మనం ఫైల్ ఎక్స్ప్లోర్ షార్ట్ కట్ కీస్ చూసాం కదా, నెక్స్ట్ మనం బ్రౌజర్ షార్ట్ కట్ కీస్ చూద్దాం. మోస్ట్ ఎక్కువగా ఉపయోగించే బ్రౌజర్ షార్ట్ కట్స్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాం. ఏదో ఒక బ్రౌజర్, నేను ప్రెసెంట్ క్రోమ్ అయితే వాడుతున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు Ctrl+T క్లిక్ చేస్తే మనకు న్యూ ట్యాబ్స్ అని ఓపెన్ అవుతాయి. అంటే యాడ్ ఒక ట్యాబ్ ఉంది కదా, ఇంకో ట్యాబ్ ఓపెన్ అవ్వాలంటే Ctrl+T క్లిక్ చేస్తే మనకు ట్యాబ్స్ అని ఓపెన్ అవుతూ ఉంటాయి. చూసారా, సింపుల్ గా మనకు క్లిక్ చేయకుండా Ctrl+T ఒకటిగా మనకు న్యూ ట్యాబ్స్ అని ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ Ctrl+W క్లిక్ చేస్తే మనకు ఒక్కొక్క ట్యాబ్ అనేది క్లోజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ Ctrl+Shift+T క్లిక్ చేస్తే రీఓపెన్ ద లాస్ట్ క్లోజ్ ట్యాబ్ అండి. అంటే ప్రీవియస్ గా క్లోజ్ చేసిన ట్యాబ్ అనేది మనకు రావాలంటే Ctrl+Shift+T క్లిక్ చేస్తే మనకు ప్రీవియస్ గా క్లోజ్ చేసిన ట్యాబ్ అంటే ఇది నేను ఇంతకుముందు వాడిన ట్యాబ్ అంటే కంప్లీట్ బ్రౌజర్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+Tab అండి. అంటే ఒక ట్యాబ్ నుంచి ఒక ట్యాబ్ షిఫ్ట్ అవ్వాలంటే మనకు ఈ షార్ట్ కట్ కీ ఉపయోగిస్తారు. Ctrl+Tab క్లిక్ చేస్తే మనకు ఒక ట్యాబ్ నుంచి ఒక ట్యాబ్ షిఫ్ట్ అవుతా ఉంటాయి. ప్రజెంట్ నేను 2 ట్యాబ్స్ వాడుతున్నాను కాబట్టి మీకు ఇక్కడిక్కడే మీకు తిరుగుతూ ఉంటుంది. అది ఇవ్వండి, మారుతూ ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+129. అంటే మీకు ఎగ్జాక్ట్ గా ఏ ట్యాబ్ అనేది ఓపెన్ అవ్వాలంటే ఆ ట్యాబ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనకు 2 ట్యాబ్స్ ఉన్నాయి కాబట్టి నేను వేరే బ్రౌజర్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ చూడండి, నేను చాలా ట్యాబ్స్ వాడుతున్నాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ట్యాబ్ నాకు ఓపెన్ అవ్వాలంటే నేను జస్ట్ Ctrl+3 క్లిక్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ గా ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది. ఇలా మనకు కావాల్సిన ట్యాబ్ని ఎగ్జాక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+H అండి. అంటే Ctrl+H అనేది హిస్టరీ చూడడానికి మనకు ఉపయోగపడుతుంది. Ctrl+H క్లిక్ చేయగానే మనకు హిస్టరీ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+J అండి. Ctrl+J క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్స్ అని ఓపెన్ అవుతాయి. ఇవి డౌన్లోడ్స్ అన్ని ఇలా ఉంటాయండి. ఇలా డౌన్లోడ్స్ అని ఓపెన్ అవ్వాలంటే Ctrl+J క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కీ వచ్చేసి Ctrl+K అండి. అంటే మనకు ఫోకస్ ద అడ్రస్ బార్. Ctrl+K క్లిక్ చేస్తే మనకు ఇక్కడ సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది మన ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కీ వచ్చేసి మనకు F5 అండి. అంటే ఒక పేజ్ రీలోడ్ చేయాలంటే మనకు F5 అనేది కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పేజీని ఓపెన్ చేశానండి. ఇప్పుడు ఈ పేజ్ రీలోడ్ అవ్వాలంటే మనకు F5 క్లిక్ చేస్తే మనకు రీలోడ్ అవుతుంది. అంటే చూడండి, ఇది మనకు మొత్తం రీలోడ్ అయిపోతుంది. ఇలా మనం రీలోడ్ అవ్వాలంటే పేజీ
మనం F5 క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+F5 అండి. రీలోడ్ వితౌట్ క్యాచింగ్ కంటెంట్ అండి. అంటే కంటెంట్ అనేది మనకి రిమూవ్ అవ్వకుండా పేజ్ రీలోడ్ అవుతుంది. నేను ఏ కంటెంట్ ఇక్కడ యాడ్ చేయలేదు. నేను మీకు చూపిస్తాను రీలోడ్ అవుతుంది అనేది. అది Ctrl+F5 క్లిక్ చేస్తే మనకు కంప్లీట్గా రీలోడ్ అయిపోతుంది. ఇలా కంటెంట్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఇది క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ అనేది డీటెయిల్స్ అనేవి రిమూవ్ అవ్వకుండా మనకు పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి మనకు Ctrl+D అండి. అంటే ఈ పేజ్ మనం బుక్ మార్క్ యాడ్ చేసుకోవాలంటే Ctrl+D క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూసారా, బుక్ మార్క్ యాడెడ్ అంటే మనకు డన్ క్లిక్ చేస్తే మనకు ఈ బుక్ మార్క్ అనేది యాడ్ అవుతుంది. మనం ప్రీవియస్ నెక్స్ట్ అని ఏమైనా ఓపెన్ చేసుకోవాలంటే మనకు ఇంక ఈ పేజ్ అనేది గుర్తుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కీ వచ్చేసి Ctrl+Shift+V అండి. అంటే ఎన్ని బుక్ మార్క్స్ ఉన్నాయో మనం చెక్ చేసుకోవడానికి ఈ కీ వాడతాం. Ctrl+Shift+B క్లిక్ చేస్తే మనకు చూడండి ఇక్కడ మన ఏ బుక్ మార్క్స్ లేవు అంటే ఇందాక మనం యాడ్ చేయలేదు కానీ మనకేం కనపడలేదు. ఉంటే మనకి డిస్ప్లే అవుతాయండి ఇలా. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టెక్స్ట్ ఎడిటింగ్ షార్ట్ కట్ కీస్ చూద్దాం. దీనికోసం మనం ఒక టెక్స్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను టెక్స్ట్ తీసుకొని మీకు నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు అక్కడ టెక్స్ట్ ఉంది కదండి. ఇప్పుడు మన టెక్స్ట్ ఫస్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+Left arrow ఆర్ రైట్ arrow. అంటే కర్సర్ మనం మూవ్ చేయడానికి ఈ షార్ట్ కట్ ఉపయోగిస్తాం. Ctrl+ నేను లెఫ్ట్ arrow క్లిక్ చేస్తే నాకు వర్డ్ బై వర్డ్ నాకు కర్సర్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు కర్సర్ మూవ్ అవడం ఇలా వర్డ్ బై వర్డ్ మనకు మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కీ వచ్చేసి Ctrl+Backspace. అంటే మనకు Ctrl+Backspace క్లిక్ చేయగానే మనకు వర్డ్ అనేది రీడ్ అవుతుంది. నార్మల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే మనకు ఒక్కొక్క లెటర్ క్లిక్ అవుతుందండి. అదే Ctrl+Backspace క్లిక్ చేస్తే మనకు వర్డ్స్ అనేవి రిమూవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కి వచ్చేసి Ctrl+D. అంటే ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ రిమూవ్ అవుతుంది కదా. నెక్స్ట్ Ctrl+D డిలీట్ క్లిక్ చేస్తే మనకు కర్సర్ ఉంటే రైట్ సైడ్ టెక్స్ట్ అనేది వర్డ్ టు వర్డ్ డిలీట్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్ కట్ కి వచ్చేసి మనకు Shift+Left arrow ఆర్ రైట్ arrow. అంటే మనం వర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలంటే మనం Shift+Right arrow క్లిక్ చేస్తే మనకు ఇలా మనకి వర్డ్ టు వర్డ్ అంటే వర్డ్ టు వర్డ్ కాదండి లెటర్ టు లెటర్ అనేది సెలెక్ట్ అవుతూ ఉంటుంది. చూడండి ఎంతవరకు సెలెక్ట్ చేసుకున్నాం. దీనికి మనం కట్ చేసుకోవచ్చు లేదా కాపీ చేసుకోవచ్చు. ఇలా మనకు ఈ షార్ట్ కట్ కి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్ కి వచ్చేసి మనకు Shift+Down arrow ఆర్ అప్ arrow. అంటే ఈ షార్ట్ కట్ కి వచ్చేసి మనకు టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను చూపిస్తాను. Shift+Down arrow క్లిక్ చేస్తే మీకు లైన్ బై లైన్ మనకు సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీకు పైకి వెళ్ళాలంటే మనకు Shift+Up arrow క్లిక్ చేస్తే మనకు లైన్ బై లైన్ పైన సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన టెక్స్ట్ ఎడిటింగ్ షార్ట్ కట్ కీస్ చూసాం కదా. నెక్స్ట్ మనం స్క్రీన్ షాట్స్ అండ్ స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు Windows+Shift+S క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ షాట్ అనేది వస్తుంది. చూపిస్తాను. Windows+Shift+S క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ షాట్ అనేది ఆప్షన్ కనపడుతుంది. ఇలా మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా. ఇలా ఇప్పుడు నేను చూపిస్తాను. సెలెక్ట్ చేసుకో మీకు ఏ ఏరియా కావాలా ఆ ఏరియా మనకు స్క్రీన్ షాట్ అనేది వచ్చేస్తుంది. మనకి ఫైల్ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలంటే మనకు Windows+Shift+R క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ రికార్డ్ అవుతుంది. అంటే చూపిస్తాను. Windows+Shift+R క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ అనేది రికార్డ్ ఆప్షన్ చూపిస్తుంది. మనం సెలెక్ట్ చేసుకుని అంతకాలంటే అంత ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి ఉంటుంది. స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ అదే దాని మీద క్లిక్ చేస్తే మనకు ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ చూసారా ఇక్కడ ఎండ్ అయిపోయింది. మనం ఇక్కడ క్లిక్ చేసి మీరు శాంపుల్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కంప్లీట్ స్క్రీన్ అనేది స్క్రీన్ షాట్ ఎలా తీయాలో చూద్దాం. ప్రీవియస్ గా మనం పర్టికులర్ ఏరియాని ఎలా స్క్రీన్ షాట్ తీయాలో చూసాం. ఇప్పుడు మనం కంప్లీట్ స్క్రీన్ ని ఎలా స్క్రీన్ షాట్ తీయాలో చూద్దాం. దీనికి మనకి Windows+Print స్క్రీన్ క్లిక్ చేయాలి. మనకు స్క్రీన్ షాట్ అనేది అయిపోతుంది. ఇది స్క్రీన్ షాట్ తీసేసి ఫైల్లో సేవ్ అయిపోతుంది. సరే కదా, విండోస్ సిస్టమ్ షార్ట్ కట్ కీస్ ఎలా వాడాలో వీటిని మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతాయండి. దీనికి కంప్లీట్ మనకు PDF చేసి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు దాన్ని చూస్తూ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే మన సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.